సర్వసృష్టికర్త, మీరు చూపించిన కృప ఎంతో గొప్పది దేవా. మీరు మా కొరకు తండ్రి గడిచిన శుక్రవారం నాడు మా కొరకు బలై తండ్రి సమాధి చేయబడి తిరిగి మా కొరకు ప్రభు మరలా పునరుద్ధానుడై ఈ యొక్క దినాన ఈ రీతిగా మమ్మల్ని తండ్రి బ్రతికించుట కొరకు మీరు పునరుద్ధానుడై ఉండి తండ్రి ఇదిగో మరణపు ముళ్ళును విరిచి తండ్రి ఈరోజు మమ్మల్ని కూడా తండ్రి నిత్య నరకములోనికి అనగా నిత్య మరణములోనికి మమ్మల్ని పోనివ్వక మీరు రక్షణలోనికి మమ్మల్ని తండ్రి నడిపించుట కొరకు మీరు తిరిగి ఆయా విజయుడుగా ప్రభు మా మధ్య ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినాన ప్రభు తండ్రి మేమందరము తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఆయా నీ వాక్యములో ఉన్న గొప్ప మర్మాలు మరొకసారి మేము చూస్తుండగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీరే నాతో నీ పిల్లలతో మీరు మాట్లాడి మయం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ఇప్పుడు వరకు మరి మొదటి వర్తమానాన్ని మీరు చూసారు నమ్ముతున్నాను, చదివారు కదా మొదటి వాక్యాన్ని. ఓకే, రైట్, మంచిదండి. ఒక మాటను చదువుకుందాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రైట్ 20-21 వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమందున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ప్రార్థన చేద్దాం వాక్యం నిమిత్తము. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీరే నీ యొక్క కృపచేత నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, జాగ్రత్తగా ఈ మాటను మనం చూడగలిగితే, ఇక్కడ ఈ యొక్క మాటలో నుండి మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప మాట మనం ఆలోచన చేయగలిగితే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఈ విషయం కొత్తదేం కాదు కదా, మనకు కొత్తదా కాదు. దాదాపు 2026 సంవత్సరాల క్రితం జరిగిన కార్యం. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. లేచి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరణపు యొక్క ముళ్ళును విరిచిన దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు ఆయన బలము చేత, ఎవరు బలము? తండ్రైన దేవుని యొక్క బలాతిశయము చేత ఆయన ఏం చేశాడంటే ఆ మరణపు యొక్క ముళ్ళును విరిచి ఈరోజు పునరుద్ధానుడిగా లేచాడు. హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఆలోచన చేయవలసిన మాట ఇది. తండ్రి యొక్క బలాతిశయము చేతంట క్రీస్తుని లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా తండ్రికి తనకు ఉన్న ఆ యొక్క విధానాన్ని బట్టి, ఆయనకి వారిరువురి మధ్య ఉన్న బంధాన్ని బట్టి ఏం చేశాడంట, ఆయనేమో మరణానికి అప్పగించాడు, ఈయనేమో ఆయన బలము చేత ఏం చేశాడు, ఇదిగో క్రీస్తుని లేపి ఉన్నాడు. ఈరోజు పునరుద్ధానుడిగా ఆయనను లేపి ఉన్నాడు. అయితే 2 విషయాలను మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ విషయాలంటే, మన జీవితంలో కూడా మనము కూడా పునరుద్ధానులుగా లేపబడాల. దేవునికి స్తోత్రం. అంటే మేము కూడా చచ్చిపోవాలా అంటారేమో అండి. ఎస్,
ఒక మాట తెలియపరుస్తుంది. చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. రైట్, మంచిగా చదవాలి, ఒక్కరు చదవండి చాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను, ఇప్పుడు చెప్పండి, ఏమై ఉన్నామంట మనం? అపరాధముల చేతను, రెండోదిగా పాపముల చేతను మనం ఏమై ఉన్నాం? చచ్చిన వారముగా ఉన్నాం. కింద కంటిన్యూషన్ చేస్తే, ఆయన మిమ్మును ఏం చేస్తున్నాడు? క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? మనము కూడా చచ్చిన వారి వలె ఉన్నాం. మనము కూడా సమాధి చేయబడి ఉన్నాం. ఏ విషయంలో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో మనం ఏమై ఉన్నాం? చచ్చిన వారముగా ఉన్నాం. అంటే మన ఆత్మీయత ఎంత మాత్రం బ్రతికి లేదు. మనము పాపముల చేత, అపరాధముల చేత మనం ఏమై ఉన్నామంటే చచ్చిన వారముగా ఉన్నాం. కాబట్టి మనము కూడా ఏమవ్వాలా? తిరిగి లేపబడాలా. దేవునికి స్తోత్రం. దానినే ఏమని రాసుకున్నానంటే, నేను ఆత్మీయానుసారమైన పునరుద్ధానము మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఆత్మీయానుసారమైన పునరుద్ధానం మనము పొందగలిగితే, మన అపరాధముల నుండి, మన పాపముల నుండి మనం విడుదల పొందగలిగితే, మనం ఈరోజు ఆత్మీయానుసారమైన పునరుద్ధానము పొందిన వారం అవుతాం. హల్లెలూయా. క్రీస్తు అందుకనే ఎలా లేపబడ్డాడంట? తండ్రి బలాతి సేమును బట్టి ఆయన లేపబడ్డాడు. ఈరోజు నీవు నేను కూడా క్రీస్తు ఇచ్చే బలము చేత మనం ఏం చేయాలా? పాపముల నుండి, అపరాధముల నుండి మనము తిరిగి లేపబడాలా. ఆ పునరుద్ధానాన్ని మనం పొందుకోగలిగితే మన ఆత్మీయ జీవితంలో ఈరోజు ఈ పునరుద్ధానానికి అసలైన అర్థం ఉంటుంది. ఈ పునరుద్ధాన దినానికి అసలైన అర్థం వస్తుంది. ఆయన లేపబడ్డాడు, ఆయన లేపబడ్డాడు అని అనుకుంటున్నాము, కానీ ఈరోజు మనము లేపబడ్డామా? దేంట్లో పడి ఉన్నాం? దేంట్లో చచ్చిన వారమంట? పాపములలో, ఆ అపరాధములలో, పాపములో పడి చచ్చిన వారముగా ఉన్నాం. అలాగే మందిరానికి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాలైనా అలాగే వస్తున్నాం. నమ్ముకొని 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, మరి ఎన్ని సంవత్సరాల్లో సీనియారిటీ. ఆ సీనియారిటీని బట్టి నువ్వు ఎక్కడున్నావంటే చచ్చిన వాడి వలె ఉండకూడదు. నువ్వు పునరుద్ధానుడు అవ్వాలా. ఎలాగా? క్రీస్తుతో కూడా నువ్వు లేపబడాలా. హల్లెలూయా. అదే కదా అంటున్నాడు 1వ వచనంలో, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఏమండి? ఇప్పుడు బ్రతికి ఉండాలంటే మనం ఏం చేయబడాలా? లేపబడాలి కదండి. బ్రతకాలంటే లేపబడాలి కదా. అదే అంటున్నాడు, మీరు ఆ పాపములను విడిచిపెట్టినట్లయితే ఇదిగో క్రీస్తుతో కూడా మీరు లేపబడతారు. చచ్చిన స్థితిలో ఉన్నారు కదా, ఆ చచ్చిన స్థితి నుండి బయటపడితేనే తప్ప మీరు ఖచ్చితంగా పునరుద్ధానులుగా మార్చబడరు. ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చును గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చూస్తే, మరి మన ఆత్మీయ జీవితాలను మనం పరిశీలన చేయగలిగితే, మొట్టమొదటిగా ఏ పాపములైతే మనల్ని ఏం చేస్తున్నాయి? చచ్చిన వారిముగా మనల్ని చంపేస్తున్నాయో ఆ పాపములను విడిచిపెడితే మరలా మనము ఏమవుతామంట? పునరుద్ధానులుగా మనం తీర్చిదిద్దబడతాం. మొట్టమొదటిగా ఆత్మీయానుసారమైన పునరుద్ధానం మనము కలిగి ఉండాలి. అందుకనే క్రీస్తు లేపబడి మనకొక
ఒక గొప్ప రక్షణ మార్గాన్ని చూపించి ఉన్నాడు. ఈరోజు ఒకవేళ క్రీస్తు మరణముతోనే ఆగిపోయి ఉంటే ఏమండి, ఈరోజు మనకు కూడా రక్షణ కలిగేది కాదు. అంతేనా? ఎందుకని? చాలామంది మరణించారు కానీ తిరిగి లేవలే. ఏండి, మరి ఎవరు మరణాన్ని గెలవగలిగిన వాడంటే, మరణాన్ని శాసించగలిగిన వారు ఎవరయ్యా అంటే, ఇదిగో ఎవరైతే దానిని సృష్టించారో ఆయన మాత్రమే. అర్థమైందా? చాలామంది ఇంకా లేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు, కానీ కొన్ని వేల సంవత్సరాలైంది ఇంకా లేపబడలా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే ఏం చేశాడు? 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు ఒక మాట గమనిస్తే, మొట్టమొదటిగా మనం ఆత్మీయానుసారంగా లేపబడాలి. మరి మనం ఎలాగ లేపబడుతున్నాం చెప్పాలా అండి? ఆత్మీయానుసారంగా లేపబడ్డం అంటే ఎట్లండి? బాగానే బల్లగుద్ది చెప్పారు అయ్యగారు, బాగానే ఉంది, కానీ మాకు అర్థం అవ్వలేదు అంటారేమో. ఏంటి మరలా తిరిగి లేపబడ్డం అంటే, పునరుద్ధానం అవ్వడం అంటే ఏంటి? మన జీవితంలోనండి ప్రభువైన యేసుక్రీస్తు లేచాడు, మంచిదే, కానీ మనము లేపబడ్డం అంటే ఏంటి? అర్థమైందా ఆ విషయం? అది ఏంటంట, మనము మారు మనసు పొందడమే. అర్థమైందా? మారు మనసు పొందడమే మనము తిరిగి లేపబడ్డాం. చూడండి, అందుకనే మనం ఒక బాప్తిస్మ కార్యక్రమంలోనికి వెళ్ళినప్పుడు మనం చేసే కార్యక్రమం ఏంటి అక్కడ? ఏమండి, సమాధి కార్యక్రమం. అది తెలుసా మీకు? ఏం చేస్తున్నాం బాప్తిసం తీసుకోవడం అంటే? దేన్ని? 2 విషయాలు ఇక్కడ మాట్లాడాడు. అక్కడున్న మాటలే మాట్లాడదాం. ఒకటి అపరాధముల చేత, 2 పాపముల చేత మనం ఉన్నాం. కాబట్టి మనల్ని ఏం చేయాలా? క్రీస్తుతో కూడా లేపబడాలంటే మనం ఏం చేయాలా? ముందు అక్కడ ఆ పాపపు స్థితిని, ఆ అపరాధపు స్థితిని మనం ఏం చేయాలా? మనం సమాధి చేయాలా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అది సమాధి చేయబడితేనే తప్ప తిరిగి లేపబడడు. క్రీస్తు సిలువకు అప్పగించబడకుండా, మరణము పాలు కాకుండా ఒకవేళ ఆయనను మనము పునరుద్ధానుడిగా చూడగలమా? చూడలేం. అందుకనే ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. తండ్రి ఏదైతే చెప్పాడో దానికి అప్పగించుకున్నట్లే తండ్రి మరలా ఆయనను ఏం చేశాడంట? అందుకని అక్కడ రాయబడి ఉంది కదా, ఆయన ఆ బలాతిశయమును బట్టి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ బలాతిశయమును బట్టి క్రీస్తును బ్రతికించను అని రాశాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము చచ్చిన వారముగా ఉన్నాం. అందుకనే మన అపరాధములను, పాపములను మనం ఖచ్చితంగా ఎక్కడ? ఆ సమాధి కార్యక్రమంలో, ఆ బాప్తిస కార్యక్రమంలో మనం ఏం చేయాలి తెలుసా? పూర్తిగా అక్కడ విడిచిపెట్టాల. ఆ కార్యక్రమం జరిగిందా తక్షణమే పాత జీవితాన్ని అక్కడ విడిచిపెట్టాల. దేవునికి స్తోత్రం. నేను ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటాను. ఒక కొత్త పేరు పెడుతూ ఉంటారు కదా, కొత్త పేరు పెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే పాత స్వభావం మరలా అతనికి గుర్తు రాకుండా ఉండడానికే కొత్త పేరు పెడతారు. ఏండి, లేకపోతే నా పాత స్వభావం మరలా గుర్తు వస్తుంటుంది. అరే నా సంగతి తెలియదు నీకు అంటాడు. నా సంగతి నేను అప్పుడు ఎలాంటి ఉన్నా తెలుసా? పెద్ద రవిడీన్రా. నా పేరు చెప్తే మరి ఇప్పుడు నీకు పేరు లేదుగా, ఏమైంది ఆ పాత స్వభావం? అందుకనే నేను అనుకుంటాను నా పర్సనల్గా, ఆ పాత పేరుంటే నీ పేరు చెప్పుకునే డబ్బా కొడతావు. అరే నా పేరు చెప్తే వణికేటోళ్ళు అని. అందుకని దాన్ని ఏం చేయాలా? సమాధి చేయబడాలా. అప్పుడే క్రీస్తులో మరలా నువ్వు ఏండి. అందుకని ముంచి వదిలేయరు. ఏం చేస్తారు? ఏండి, ముంచి లేపుతారు, కప్పెట్టి మరలా. అది అక్కడ 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముంచడంతో కప్పెడుతున్నాం. ఈ దేన్ని? పాత స్వభావాన్ని. రెండోదిగా లేపుతున్నాడు. అంటే క్రీస్తుతో పాటు ఆయన ఏం చేయబడుతున్నాడు? లేపబడుతున్నాడు. అందుకనే ఇదిగో ఆత్మీయానుసారమైన ఆ పునరుద్ధానాన్ని పొందాలంటే మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటి? సమాధి కార్యక్రమం జరిగిందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. లేదండి 2 సార్లు 3 సార్లు మునిగే వచ్చానయ్యా అంటున్నారేమో. వింటున్నారా నా మాట?
2 సార్లు 3 సార్లు మునిగానండి, బాగానే మా అయ్యగారు బాగానే ముంచారు కానీ నీవు చెప్పాలా, చెయ్యవలసిన క్రమాన్ని నువ్వు చేయలేదు కదా. కొంతమంది బాప్తీసం తీసుకుంటారు కానీ లోపల ఒరిజినల్ అలాగే మిగిలిపోద్ది. అరే ఈడు మందిరానికి వెళ్తాను, బాప్తీసం తీసుకున్నాడు కానీ ప్లేస్ ఒక్కటే మారాడురా, కానీ వీడి స్వభావం మారలే. అంతేనా? ఎక్కడన్నా అనిపించిందో నిన్ను బట్టి, మనల్ని బట్టి ఒకవేళ అనిపించిందేమో, నువ్వు పునరుద్ధానం అవ్వలే, ఎక్కడున్నావు, సమాధి కార్యక్రమం చేశాను అనుకుంటున్నావు కానీ ఇంకా ఏదో కోసాన మిగిలే ఉంది. అందుకని ఒక మాట అంటారు, చింత సచ్చినా నమ్ముకున్నా సరే కొన్నిసార్లు మన జీవితంలో ఏముంటుంది, ఆ పులుపు మిగిలే ఉంటుంది ఏదో కోసాన. ఏం చేస్తుంటుంది మనల్ని, బయటికి రా, ఒరిజినల్ బయటికి రా అంటుంటుంది కదా. ఎక్కడికి వచ్చి పాటలు పాడతాం, వాక్యాన్ని వింటాం, అయినప్పటికీ మనము క్రీస్తులో పునరుద్ధానమును అవ్వలేక ఏమవుతుందో తెలుసా, మరలా సమాధి చేయబడిన దాన్ని బయటికి తీసుకుని వస్తూ ఉంటాం. అందుకనే దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు, నీవు ఆత్మీయానుసారంగా పునరుద్ధానుడు అవ్వాలా. అది దేవుడు కోరుకునేది. నూతన జన్మను నువ్వేం చేయాలా, ఎత్తాలా. అర్థమవుతుందా? ఇక్కడ అంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివి ఉన్నాం, 20 వచనం 21, 23 వరకు మనం చూస్తే అక్కడన్న మాట మనము చూస్తాం. ఒక మనుష్యుని ద్వారా మరణము వచ్చింది కనుక మనుష్యుని ద్వారానే పునరుద్ధానము, మృతుల పునరుద్ధానము కలిగెను. చూడండి, ఏ పాపము నిమిత్తమైతే మనం మరణిస్తూ ఉన్నామో, ఏ పాపము నిమిత్తము మనము పతనాన్ని తెచ్చుకున్నామో దానిలో నుండి విడిపించుటకు మనుష్య రూపుడుగానే క్రీస్తు ఏమయ్యాడు, భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా అంటే ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చింది, మరణం వచ్చింది. దానిని తప్పించడానికి కొరకు కూడా ఒక మనుషుడే రావలసి వచ్చింది. అర్థమైందా? అంటే శరీరానుసారమైనవన్నీ ఏమవుతున్నాయి ఈరోజు, అవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి తెలుసా, పతనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే ఆదాము స్వభావం, అదే ఆదాము యొక్క జీవితం ఏమైంది, మనకు మరణాన్ని తెచ్చిపెట్టింది. కానీ క్రీస్తు మనకేం చేశాడు తెలుసా, ఇదిగో బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. అందుకనే ఆ మరణాన్ని తప్పించడానికే ఈయన మరణమై తిరిగి లేవాల్సి వచ్చింది. అందుకని అంటున్నాడు, ఇదిగో మీరు ఆదాము నందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప మాట. ఈరోజు మనము క్రీస్తుతో కూడా మనం లేపబడాలి, క్రీస్తు నందు మనం లేపబడాలి. దేవుడు కోరుకునేది అదే. ఇక్కడ శరీరానుసారమైన పునరుద్ధానాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ శరీరం, పాత శరీరాన్ని, పాపపు శరీరాన్ని కప్పెట్టి నూతన శరీరాన్ని దాల్చి నువ్వు తిరిగి లేపబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో ఆలోచన చేయాలి. ఈరోజు చూడండి, 3 విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మరి ఈ పునరుద్ధానం వలన కలిగిన మేలులేంటి అనే విషయాలను 3 విషయాలను నేను తెలియపరిచి ముగిస్తాను. ఓకేనా? మనము 2 విధాల పునరుద్ధానాన్ని కలిగి ఉండాలని ఇప్పుడు మాట్లాడాను. 1 ఆత్మీయానుసారమైన పునరుద్ధానం, 2 శరీరానుసారమైన పునరుద్ధానం. అయితే ఈ పునరుద్ధానము ద్వారా, ఇంకొక మాట, క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా మనము పొందుకున్న మేలులు ఏంటి అనేది తెలియపరిచి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటి మాట ఏంటయ్యా అంటే, ఈ పునరుద్ధానము ద్వారా కలవరాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఎలాగండి? కలవరం కొట్టివేయబడింది. మొట్టమొదటిగా ఏంటిది? క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా, యేసు క్రీస్తు తిరిగి లేపబడడం ద్వారా మొట్టమొదటిగా ఏం చేయబడిందంట? కలవరాలన్నీ, కలవరపరిచే ప్రతి పరిస్థితులు కొట్టివేయబడ్డాయి. అర్థమవుతుందా? దానికోసం చూడండి, మీకు ఒక చిన్న టూకీ వాక్యాన్ని ఇస్తాను. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. రైట్, మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మధ్యలేని మరియయు
యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందల కాడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా ఆ సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చదవండి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపు కూర్చుండట చూచి మిగుల కలవరపడరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కలవరం జరిగింది. ఏంటి ఆ కలవరం అంటే, క్రీస్తు అక్కడ లేడు. సమాధి చేయబడిన యేసుక్రీస్తు ఏమయ్యాడు? సమాధిలో నుండి లేపబడుట వారు చూశారు. కింద ఇంకొక మాట చూస్తే 9వ వచనము, అందుకతడు కలవరపడుకుడి. చూడండి, జాగ్రత్త వినాల. మీరు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. చూసారా? వారు కలవరపడిన ఆ కలవరాన్ని తొలగించడానికి దేవుడు ఏం చేశాడంట? ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తుని లేపాడు. 6వ వచనం అదే అంటుంది. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. చూడండి, మీరు కలవరపడవలసిన అవసరము లేదు. మీరు కలవరపడితే మీ కలవరాలన్నీ తొలగించడానికి ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో, మన ఆత్మీయ వ్యవస్థలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆలోచన చేయగలిగితే ఒక మాట తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆయన లేచి ఉన్నాడంట. కలవరపడుతున్నారు, ప్రపంచమంతా కలవరపడుతుంది. నిజంగా అక్కడ ఆలోచన చేస్తే ఇదిగో కొంతమంది స్త్రీలు కలవరపడుతున్నారు. ఎందుకు కలవరపడుతున్నారంటే, ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. అయితే అక్కడ చూస్తే కలవరాలను కొట్టివేయడానికే ఆయన లేచాడు. ఇక మీరు కలవరపడనవసరము లేదు. మనకెవరు లేరని ఒకవేళ కలవరపడుతున్నారేమో. అయితే ఆయన మరణమయ్యాడు కానీ తిరిగి లేచిన సంగతి తెలియక వారు ఏం చేస్తున్నారు తెలుసా? కలవరపడుతున్నారు. నువ్వు తిరిగి లేపబడి ఉంటే కలవరపడే పని లేదు. అర్థమైందా? కలవరపడే పని ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు కాబట్టి నువ్వు కలవరపడిన అవసరం లేదు. అందుకని ఏమంటున్నాడంటే, ఆయన లేచి ఉన్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. మీరు కలవర పడుకుడి, ఆయన లేచి ఉన్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారో, ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు? ప్రపంచం వెతుకుతుందండి. ఎవరు అసలైన సజీవుడైన రక్షకుడైన దేవుడు ఎవరో అని వెతుకుతున్నారు. సత్యాన్ని తెలుసుకోవడానికి చాలామంది వెతుకుతున్నారు. అయితే సత్యాన్ని ఇదిగో ఒక కలవరముగా నిలబెడదామని ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు. సత్యాన్ని ఇదిగో ఎంత మాత్రము అది బయటికి రాకుండా చేయాలని, దానిని సమాధి చేయాలని ప్రయత్నాలు చేసేవారు కూడా ఆయన మరణించిన రోజు నుండి కూడా ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు. ఆయన తిరిగి లేవడాన్ని బట్టి కూడా, ఆ తిరిగి లేచిన విధానాన్ని కూడా కప్పెడదాం అనేది కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు. ఎలాగ వర్ణించారంటే, ఇదిగో మీ ప్రభు అయిన యేసు లేవలేదు కానీ ఏం చేశారంటే ఆయన శవాన్ని ఎత్తుకుపోయారు శిష్యులని కొంతమంది అంటున్నారు.
ఆయన సిలువలో చచ్చిపోలేదు, కానీ చచ్చిపోయినట్లు నటించేసరికి ఆయన దింపేసరికి ఆయన వచ్చి కాశ్మీర్లో బతికాడని కొంతమంది చెప్తున్నారు. ఏమండి, ఇవన్నీ ఏంటి? మనల్ని కలవర పెట్టడానికి. ఇవన్నీ ఏంటి? మనల్ని కలవరాలకు గురి చేయడానికే. దాని కొరకే ప్రపంచం ప్రాకులాడుతుంది ఇప్పటికీ. ఏమండి, ప్రపంచం ఏమంటుంది తెలుసా? 3 మేకుల మధ్య చచ్చిపోయిన వాడు దేవుడా, చేతగాని వాడు అంటున్నారు. అండ్ వాటిని పీక్కోలేని వాడు దేవుడా అంటున్నారు. అయితే వారికి తెలియని సత్యం ఏంటంటే, వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నాను సజీవుడుగా కనపరుచుకోవడానికి ఆయన ఏం చేశాడు? తనను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మీరు ఈ విషయాలన్నిటిలో మీరు కలవరపడవద్దు. ఆ కలవరాలను కొట్టివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? తిరిగి లేచాడు. హల్లెలూయా. తిరిగి ఏం చేశాడు తెలుసా? పునరుద్ధానుడుగా నిలబడ్డాడు. మనల్ని కూడా పునరుద్ధానాలుగా అవ్వాలని కోరుకుంటున్నాడు. అదే మనము పాపములో చచ్చిన వారముగా ఉన్నాము. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఎలాంటి కలవరాల చేత మనం ఎక్కడున్నామో ఆ కలవరాలన్నీ దేవుడు ఈరోజు కొట్టివేస్తున్నాడు. ఈ పునరుద్ధాన దినములోనే అవన్నీ ఏం చేశాడు? కొట్టివేశాడు. మరలా మనము వీళ్ళు కలవరపడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వీరు దాన్ని గ్రహించలేదు. గ్రహించని వారు ఖచ్చితంగా ఏమవుతారు? కలవరపడతారు కదా. కలవరపడతారు, కలవర పెడతారు కూడా. అర్థమైందా? గ్రహించని వాడు అంటే వాడికి ఇది పనిచేయదు అన్నమాట. ఏమండి, కొంచెం జ్ఞానం పనిచేయదు, ఉపయోగించడు దాన్ని. వీరు కలవరపడుతున్న కారణం ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన దాన్ని వీరు వారి యొక్క ఆలోచనలోకి తెచ్చుకోవాలి. నిజమే కదా. యేసు ప్రభు ఏమన్నాడు? తిరిగి 3 దినాన. ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత క్లారిటీ ఇచ్చాడు. అయ్యా ఇదిగో నేను చచ్చిపోతాను అన్నప్పుడు పేతురు ఒక మాట అన్నాడు, అయ్యా అది నీలో నుండి దూరం అవుగాక అన్నాడు. వెంటనే ఏమన్నాడు? ఓ సాతాను వెనక్కి పో, గద్దించినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటో తెలుసా? ఆ కార్యం జరగాల. తిరిగి నేను మరలా 3వ దినాన. దానికి సూచనగా యోనాను గుర్తు చేశాడు. చేప కడుపులో ఏ రీతిగా ఆయన ఉన్నాడు, భూగర్భంలో ఆ పాతాళంలో నేను ఉండవలసి ఉంది, మనుష్య కుమారుడు ఉండవలసి ఉంది కదా. ఈరోజు మనం అందుకనే కలవరపడనవసరం లేదు, కలవర పెట్టనవసరం లేదు. చాలా గుంపులు తిరుగుతున్నాయి కలవర పెట్టడానికి. దేవుని పేరు పెట్టుకునే ఉన్నారు, కానీ కలవర పెట్టే గుంపులు చాలా తిరుగుతున్నాయి. అయితే దానిని కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు కలవర పడనవసరం లేదు. ఆ కలవరాన్ని కొట్టివేయడానికే నేనేం చేశాను? తిరిగి లేచాను. దేవునికి స్తోత్రం. చూడండి, 2వ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, 2వ విషయం అంటున్నాడు, ఆయన పునరుద్ధానములో ఇదిగో రోమా ప్రభుత్వం యొక్క అపజయాన్ని, అర్థమైందా? అపజయాన్ని కలిగించాడు. రోమా ప్రభుత్వానికి ఏం చేశాడు? అపజయాన్ని కలిగించాడు. ఆయన పునరుద్ధానం ద్వారా జరిగింది ఏంటి? ఇదిగో సాతానును ఏం చేశాడు? ఓడించాడు. ఈ విధంగా మాట్లాడుకున్నట్లయితే సాతానుకు అపజయాన్ని ఇచ్చాడండి ఆయన పునరుద్ధానం ద్వారా. అర్థమైందా? మరణం ఏమనుకుందో తెలుసా? యేసు ప్రభుని మింగేశాను అనుకుంది, కానీ 3 దినముల తర్వాత ఆ యొక్క మరణమే సిగ్గుపడింది, ఆయనను పాతాళంలో ఉంచలేకపోయింది అని ఉంది. పాతాళంలో మరణము మిరింగంట, అమ్మయ్య ఇతన్ని కూడా గెలిచేశాను అనుకుందంట. ఎప్పటిదాకా? ఏమండి, 3వ రోజు దాకే. 3వ రోజు ఎంటర్ అయ్యేలోపే ఏం జరిగిందండి? తిరిగి లేచాడు. అందుకనే ప్రవచనం ఒక మాట అంటుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అందుకనే రోమా ప్రభుత్వం అనుకుంది విజయము సాధించామని, కానీ వారి విజయాన్ని అపజయముగా మార్చడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. చూడండి, అందుకనే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. 28 అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము
2వ వచనము ఈ విధంగా మాట్లాడుతుంది. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చునుండెను. అప్పుడు ఆ మహాభూకంపము కలిగెను. ఆ దూత నెరుపు వలె ఉండెను. అతని వస్త్రము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 7వ వచనాన్ని కూడా చదవండి, 6వ వచనం నుండి చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే. చూడండి ఏమంటారు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, అందుకని అంటున్నాడు ఏమని తెలుసా, ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచినప్పుడు ఆ విధానాన్ని చూడండి ప్రియమైన దేవుళ్ళు. 2వ వచనం చదివాం కదా, ప్రభువు దూత ఏం చేసిందంట, పరలోకంలో నుండి దిగి వచ్చింది. ఆ రాయి బొర్లించబడి ప్రియమైన దేవుని బిళ్ళరా దాని మీద కూర్చుందంట. ఎవరు? దూత. ఏమండి, ఆ రాయి ఎలాంటిదంటే ఒకరిద్దరికి కదిలేది కాదు. వీళ్ళు అందుకనే ముందుగా చదివాం కదా ఒక మాట ఇక్కడ మార్క్స్ వార్తలో, మరి ఎవరు మనకి సహాయం చేస్తారు, ఆ రాతిని తొలగించడానికి ఎవరు వస్తారు, ఇప్పుడు అంత సహాయం చేయగలిగిన వారు ఎవరు అని వీరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. చిన్న రాయి కాదు అది, ఎలాంటిదంట, ఒక భయంకరమైన పెద్ద రాయి. దాని గురించి చరిత్రకారులు కొన్ని టన్నులు ఉంటుంది అది అని చెప్పారు. అర్థమైందా? ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని దూత పరలోకములో నుండి ఏం చేసింది, తొలగించి ఆ రాతి మీద కూర్చున్నట్లుగా మనం చూస్తాం. ఇంకొక మాట ఇక్కడ రాయబడింది, మహాభూకంపము కలిగిందంట. ఆ స్థలంలో ఏం జరిగింది, మహాభూకంపం కలిగింది. చూడండి, ఆయన యొక్క మరణాన్ని జయించే విధానాన్ని చూస్తే, ఆ మరణాన్ని విరుస్తున్నప్పుడు, ఆ మరణాన్ని జయించేటప్పుడు ఒక భయంకరమైన భూకంపము కలిగింది. దేవునికి స్తోత్రం. అక్కడ అన్నాడు కదా, మహా భూకంపము కలిగెను. దేవునికి స్తోత్రం. అందుకనే ఈరోజు చూడండి, ఆ సాతాను యొక్క ఆ కోరలు విరిసేసి ఏం చేశాడంటే ఆయన మరణానికి అపజయాన్ని ఇచ్చాడు. ఏండి, మరణానికి విర్రవీగుతున్న మరణం అంటుందంట, ఎంత తోడైనా నా దగ్గర తల వంచాల్సిందే అని విర్రవీగుతున్న రోజులు అన్నమాట. అలాంటిది ప్రపంచంలోనే ఎవరు కూడా జయించని ఆ మరణాన్ని యేసుక్రీస్తు చూడండి ప్రియమైన దేవునిలో 3 రోజులలో ఆయన ఆ మరణపు ముళ్ళను విరిచారు. రోమా ప్రభుత్వానికి అపజయాన్ని తెచ్చిపెట్టాడు, సాతానుకు అపజయాన్ని తెచ్చిపెట్టాడు. ఇదిగో ఆయన విజయశీలుడుగా పైకి ఇదిగో పునరుద్ధానుడుగా లేచాడు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, ఇదిగో రోమా ప్రభుత్వం అంటే అపవాదికి ఏం చేశాడంటే ఇదిగో అపజయాన్ని తెచ్చిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అపజయాన్ని కలిగించాడు వాడికి. కాబట్టి ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు పొందిన విజయం ఎవరి విజయం అండి చెప్పాలా? ఏమండి, మన విజయం. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన విజయం మన విజయం. ఆయన కలిగించిన విజయం ఎవరి కోసమో తెలుసా? నా జీవితానికి ఇచ్చిన గొప్ప విజయం. అందుకనే మొట్టమొదటిగా మనము ఆత్మీయ పోరాటంలో మనం ఏం చేయాలి తెలుసా? పునరుద్ధానులుగా మనం లేచి నిలబడాలా. హల్లెలూయా. శరీరానుసారమైన పునరుద్ధానాన్ని మనము ఏం చేయాలి? కలిగి ఉండాలి. అదే ఆయన కోరుకుంటున్నది. దానికోసమే ఆయన మరణపు ముళ్ళును విరిచి మరణానికి అపజయాన్ని తెచ్చిపెట్టాడు, సాతానుకు అపజయాన్ని తెచ్చిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 3వ విషయం ఏమంటున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మన దుఃఖమునన్నిటినీ తొలగించడానికి
ఇంకొక మాట, దుఃఖముతో ఉన్న వారికి ఇదిగో ఆదరణ కలిగించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దుఃఖములో ఉన్న వారికి ఆదరణ కలిగించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును అని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బోని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని మనం పరిశీలన చేస్తే, వీరు దుఃఖముతో ఉన్నారంట. ఇందాక అన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను పెడచెవిని పెట్టి వీరు ఎలాగున్నారు? ఒకటి, కలవరములో ఉన్నారు కదా, ఇందాక అన్నట్లుగా కలవరపడ్డారు. రెండోదిగా ఇక్కడ ఆలోచన చేస్తే వీరు ఇంకొక మాట ఇక్కడ తెలియపరుస్తున్న మాట ఏంటంటే, వీరు దుఃఖముతో ఉన్నారు. ఎలాగొన్న కన్నీరు ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు అంటే అప్పటి కూడా ఆయన మాట గుర్తు రావట్లే కదా. ఈరోజు మనము కూడా కొన్నిసార్లు ప్రభువు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి మనం ఎలాగున్నాం? దుఃఖములో మునిగిపోయి ఉన్నాం. ఇంకొక మాట చెప్పాలంటే, మన ఇష్టానుసారమైన ఆలోచనలో మనం ఉన్నాం. కానీ ప్రభు ఏనాడో మనల్ని ఏం చేశాడు? లేపాడు. మనల్ని ఏనాడో పునరుద్ధానము చేశాడు. మనం కలిగి ఉన్న పరిస్థితులన్నిటిని ఏం చేశాడంటే ఆయన జయించడానికి విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ వారు దుఃఖముతో ఉంటే వారితో ఒక మాట అంటున్నాడు, అమ్మా నేనేం చేస్తున్నాను, లేచి ఉన్నాను, ఇప్పటికైనా గ్రహించు, మరియా అని పిలిచాడు. వెంటనే, ఏంటి తల్లి ఎంత చెప్పినా నీ అల్ప విశ్వాసం విడిచిపెట్టలేదే, నేను లేచి ఉన్నాను కదా, నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావని వెంటనే ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో 17వ వచనంలో అంటున్నాడు, యేసు ఆమెతో, నేనింకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. చూడండి, ఇక్కడ ఆలోచన చేయాలి. అంటే ఆయనకి ముట్టడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఆమెకి ఏంటి అవకాశం ఉంది, ముట్టడానికి ప్రయత్నం చేసింది. అయినా నువ్వు నన్ను ముట్టవద్దు అంటే ఆయన ఎలాగున్నాడు? శరీరంతోనే ఉన్నాడు. అర్థమైందా? ఏదో అంటారు కదా, మాయాల పకీరు ఆత్మ శలకలో ఉందో పిలకలో ఉందో అంటారు కదా, ఆ రకంగా కాదు. ఎలాగంట, ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడో, ఏ శరీరము చేత అయితే ఆయన ఇదిగో లోకములో బ్రతికాడో, ఏ శరీరము చేత అయితే వారు సిలువ వేశారో, ఏ శరీరము చేత ఆయనను సమాధి చేశారో, అలాగే ఆయన లేచాడు. లేచి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ముట్టడానికి వస్తుంటే, అమ్మా ఇప్పుడు నువ్వు నన్ను ముట్టవద్దు, ఎందుకంటే నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఇన్ని నిరూపణ కలిగిన వాక్యాలు బైబిల్ గ్రంథములో ఆయన మరణ పునరుత్థానాన్ని నిరూపిస్తున్నట్లయితే మనం ఎందుకు దుఃఖపడాలా? అవసరం అంటారా? ఏమండి, ఆయన అంటాడు కదా, ఇదిగో ఏడిస్తే నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడు, కానీ నేను చనిపోయానని, నేను మరలా రానేమో అని నువ్వు ఏడవద్దు. అర్థమైందా? కాబట్టి మన జీవితంలో మొట్టమొదటి జరిగితే వీటన్నిటిని మనం క్రమబద్ధీకరించవచ్చు. ఏంటది? ఆత్మీయానుసారంగా మనం ఏమవ్వాలా? పునరుద్ధానులుగా మనము లేపబడగలిగితే ఆయన మరణములో నుండి మనము ఖచ్చితంగా
ఏం చూస్తాం? ఆయన కలవరపాటును చూడం, దుఃఖములను చూడం. ఇదిగో సాతాను యొక్క కోరలు విరిచింది మనం చూడగలం, మరణం యొక్క కోరలను విరిచింది మనం చూడగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో 3 విషయాలు. నువ్వు ఒకవేళ కలవరపడుతున్నావా, నువ్వు కలవరపడొద్దు. ఆయన కలవరాలను కొట్టివేయడానికే పునరుద్ధానుడయ్యాడు. 2వ విషయం, నీవు విజయాన్ని సాధించలేకపోతున్నాను, నేను అపజయాల పాలవుతున్నాను ఆలోచన చేస్తున్నావేమో. ఆయన మరణమును చూడండి, ప్రపంచము గెలవని మరణాన్ని ఆయన ఏం చేశాడు తెలుసా? గెలిచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన విజయము అది మన పక్షాన ఉంది, అది గుర్తెరగాల. 3వదిగా, ఏమైనా దుఃఖపడుతున్నావేమో, అయితే ఆ దుఃఖములన్నీ కొట్టివేయడానికి ఆయన ఏం చేశాడంటే, దుఃఖములో ఉన్నవారిని ఓదార్చుట కొరకు, ఆదరించుట కొరకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 3 విషయాలలో మన ఆత్మీయ జీవితాల్లో మనము మరి పునరుద్ధానులుగా మనం తీర్చిదిద్దబడి, ఈరోజు ఆయన పునరుద్ధానుడయ్యాడు. అదే రీతిగా నీవు నేను ఆత్మీయ స్థితిలో పునరుద్ధానులు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. అట్టి స్థితి మనమందరము కలిగి ఉందుముగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఆయన మన కొరకు ఆయన శరీరముతో మరణించాడు, శరీరానుసారంగా ఇదిగో సమాధి చేయబడ్డాడు. కానీ మరణము ఆయనను దాచి ఉంచలేకపోయింది, పాతాళ బంధకములు ఆయనను బంధించి ఉంచలేకపోయాయి. కారణం ఏంటంటే ఆయన విజయశీలుడు, ఆయన మహాధీరుడు, ఆయన మరణాన్ని జయించగలిగిన దేవుడు, మరణాన్ని సృష్టించిన వాడు ఆయనే, ఆ మరణాన్ని తప్పించగలిగిన వాడు కూడా ఆయనే. కాబట్టి ఇది మరణములో నుండి లేపబడ్డానికి, ఇదిగో ఆత్మీయానుసారమైన మరణాన్ని తప్పించి ఇదిగో మనల్ని ఆత్మీయ పునరుద్ధానములోనికి నడిపించగలిగిన దేవుని వైపు మనం చూద్దాం, ప్రార్థిద్దాం, నోరు తెరుద్దాం. ఈ పునరుద్ధాన దినములోనైనా ప్రభువా, నేను ఆత్మీయానుసారంగా తిరిగి పునరుద్ధానుడవడానికి సహాయం చేయ ప్రభువాని ప్రార్థన చేస్తావా? నా శరీరానుసారమైన పునరుద్ధానము తండ్రి నా జీవితంలో కలిగించు, ఆత్మానుసారమైన పునరుద్ధానము నాకు కలిగించని ప్రార్థన చేయగలిగితే నీ జీవితాన్ని దేవుడు కలవరాలు లేకుండా, దుఃఖాలు లేకుండా, ఓటమి పాలు కాకుండా నిన్ను కాపాడి నడిపిస్తాడు. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి కలిగిస్తాడు. మనందరికీ అట్టి స్థితిని కలిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ వైపు చూస్తూ ఉన్నా. కలవరాలను తొలగించగలిగిన వాడవు నీవు, దుఃఖాలను తొలగించగలిగిన వాడవు నీవు, ఆయా ఓటములను తొలగించగలిగిన వాడవు నీవు. కాబట్టి మా జీవితంలో తండ్రి, ఈరోజు నీవు కలిగించిన పునరుద్ధానము, నీవు కలిగి ఉన్న పునరుద్ధానం మా ఆత్మీయ జీవితాల్లో కూడా మేము కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి మేము కూడా దానిని తండ్రి మేము మా జీవితంలో అవలంబించుకొని నీ వాక్యానుసారంగా బ్రతుకుతూ ముందుకు వెళ్ళే భాగ్యాన్ని, కృపను దయచేస్తూ రమ్మని మేమందరము కూడా ఆత్మీయానుసారమైన పునరుద్ధానములోనికి నింపబడ్డానికి, ఆయా తండ్రి పునరుద్ధానములోనికి వెళ్ళడానికి కృప చూపించి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని